ఈ ఛానల్ కూడా ఫస్ట్ నీ ఇంటర్వ్యూతో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కొట్టు నేను కొట్టాలి నాన్న కొట్టు నేను కొట్టాలి నాన్న కొట్టు. థ్యాంక్ యూ అన్న. గ్రీనరీ మనం బతికించాలి. గ్రీనరీ అవును. అప్పటిదాయి అవును. అప్పటిదాయి ఒరిజినల్ కాదా? అవు బ్రో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అపాల వాస్కర్. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. అది తీసేస్తే మంచిగా ఉంటుంది. అదే తీసేస్తే మంచిగా ఉంటుంది. ఏనా చాయ్ లేదు చాయ్ లేదు డొల్లా ఏం లేదు. టెన్షన్ పడకు. ఈరోజు అద్దామన్న ఇంటర్వ్యూ చేస్తున్నాను మాత్రం అనుకోకు. ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నానే అనుకో. అవునా? ఒక యాంకర్ ఫ్రీగా ఉండు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు. గీత అమ్మ గీత మమ్మీ అమ్మ గీత అమ్మ మమ్మీ గీత. నీకు రియాక్ట్ గొడవేంది? ఆంటీ కోసం గొంతులా ఏం పెట్టుకున్నామన్నా అంటే నార్మల్ అదే ఫిక్స్ ఏమైనా పెట్టుకున్నా గరగరం డైలీ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కానీ జాగ్రత్త అన్న లోపల తన్మని పోగల లేదని నువ్వు కొంచెం మాట తీరు మార్చుకుంటాము. ఇదేదన్నా కనుక టెలికాస్ట్ రాని దీన్ని ఎట్లా కొడతా కుక్కను కొడతారా? స్వీకరించి ఆ ఫుటేజ్ కూడా నేను మీకు అవైలబుల్ ఉంటే నేను మీకు అందుబాటులో తీసుకొస్తాను. ఆ పులి ఈ మణికొండ ఈ పునుగుల షాప్ కాడ ఇక్కడే మన పక్కనే పునుగుల షాప్ వాడు భయపడడం జరిగింది. అన్న పులి వచ్చిందన్న మొన్న ఇక్కడికి పులి వచ్చి పునుగులు తినిపోయిందనంటే నేను షాక్. ఏంటి ఆ పులి ఏంటి? ఈ పులి ఏంటంటే కొంచెం ముసలిది. ఈ పులి వచ్చేసి మనకు సికింద్రాబాద్ దగ్గర 100కు 3 డ్రాయర్లు అమ్ముతూ ఉంటారు. అది ఆ 100కు 3 డ్రాయర్లు వేసుకుంటే ఆ డ్రాయరు రెండో రోజు సాగిపోద్ది. అలాగా దాని ముఖం సాగిపోయి ఉంటుంది ఆ పులి ముఖం. సో మాంసానికి అలవాటు పడ్డ పులి అడవిలో సంచరిస్తుంది. ఆంటీలకి అలవాటు పడ్డ పులి మణికొండలో తిరుగుతుంది. సో ఆ పులి నమస్కారం అండి. హాయ్ నమస్తే. నమస్కారం. కథలు మింగమనిలే. సరే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నా. స్టాక్ మార్కెట్లో ఫ్రాడ్లు మాక్సిమం జరగవు, కానీ అది చాలా అన్యాయం. రీజన్ ఏంటంటే నేను మీకు పక్కా ఈరోజు చెప్తాను. పెద్ద ఇన్వెస్టర్స్ కోసము అనలిస్ట్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఎక్స్పెన్సివ్ టూల్స్, ప్రైవేట్ రీసెర్చ్, మీరు వాటి గురించి వినడానికి ముందే ఆ స్టాక్ మంచి డీల్ని వాళ్ళకి ముందే తెలిసిపోద్ది. మీకు మీ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ ద్వారానో, లేదా యూట్యూబ్లో వీడియో ద్వారానో, లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ద్వారానో ఏమి కొనాలో చెప్తా ఉంటారు. అవి విని మీరు మనీ ఎందుకు లాస్ అవుతామో మీకు తెలిసేలోపే షాక్ అయిపోతారు. సో హియర్ ఇస్ ద ట్రూత్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అందుబాటులో ఉండేది, డేటా ఎప్పుడు అందుబాటులో ఉండేది, అలాగే దాన్ని చదవడానికి మీకు ఇప్పటివరకు ఈజీ వే ఎప్పుడు దొరకలేదు. కానీ ఇప్పుడు నేను మీకు ఫినోమో.com, ఇది ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండే సేమ్ ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తూ ఉంటుంది. కానీ ఇది ఎవరైనా 30 సెకండ్స్లో అర్థం చేసుకునేలాగా చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుంది. ఫినోమో.comని ఓపెన్ చేయండి. మీ కంట్రీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ సెక్టార్ అండ్ సెలెక్ట్ ఆల్ చేయండి. ఇప్పుడు స్లైడర్స్ని యూజ్ చేయండి. ఫాస్ట్గా పెరుగుతున్న స్టాక్స్ కావాలా? అయితే మీరు టర్నప్, గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు చీప్ స్టాక్స్ కావాలా? అయితే టర్నప్, వాల్యూ. అలాగే 2 కావాలా? ఇప్పుడు చెప్పిన అన్ని పెంచుకోండి. మీరు రీసెర్చ్ చేస్తున్న దానికి కరెక్ట్గా సరిపోయే స్టాక్ షార్ట్ లిస్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉంది. చెక్ ద టార్గెట్ ప్రైస్, 1 year or 3 years రిటర్న్స్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా కలర్ కొడుతూ ఉంటుంది. గ్రీన్ కలర్ అంటే మంచిది అని, ఎల్లో అంటే ఓకే అని చెప్పి, అది రెడ్ అయితే చాలా దూరంగా ఉన్నారని అర్థం. ఒక స్టాక్ పైన ఇంకా డెప్త్గా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. రెవెన్యూ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్, అలాగే కాంపిటేటర్స్తో ఏది కంపేర్ చేస్తుందో అన్నీ క్లియర్గా ఉంటాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు, క్లియర్గా ఉంటుంది. ఎన్నో ఇయర్స్గా నార్మల్ పీపుల్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మార్కెట్లో డబ్బులు మొత్తం లాస్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు రాంగ్ పీపుల్ రీచ్ అవ్వడం, వాళ్ళు ఇచ్చే డిసిజన్స్ని ట్రస్ట్ చేయడం, అది ఈరోజు ఆగిపోతుంది. మీరు మీ డబ్బు కోసం కష్టపడి పనిచేస్తున్నారు. మీరు దాన్ని కాన్ఫిడెన్స్గా ఇన్వెస్ట్ చేయడానికి చాలా డిజర్వ్ పర్సన్స్. ఒక చిన్న చిట్కా పైన కాదు, మిమ్మల్ని మీరు చూడగలిగి, అర్థం చేసుకోగలిగి, ట్రూత్ డేటా పైన ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ మీతో పాటు ఉంటుంది. ఇప్పుడు టూల్స్ కూడా ఉన్నాయి. ఫినోమో.com ఫ్రీ ట్రయల్ ఈరోజు స్టార్ట్ చేయండి. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లో లాసెస్కి లోబడి ఉంటాయి. ఫినోమో అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్, నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. దయచేసి రిస్క్ యాపిటైట్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఇండికేట్ టు యువర్ ఫ్యూచర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. ఏంటి పులి గారు, ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి లైఫ్ ఎట్లా వెళ్తుంది? బాగుంది. ఇప్పుడైతే లైఫ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అక్కడికి చూడంటే ఒక పెద్ద అచీవ్మెంట్లు ఉందన్న నాకు.
ఎందుకంటే పన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలేదు ఈ ఛానల్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్లు ఈ ఛానల్ కూడా ఫస్ట్ నీ ఇంటర్వ్యూతో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కొట్టు, నేను కొట్టాలా నువ్వు కొట్టు. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్లు, ఈ ఫ్లవర్ చాలా నచ్చింది అన్న, చాలా బాగున్నాయి చెట్లు. ఆ చెట్టు బాగా నచ్చిందా? అవును, గ్రీన్ బ్రదర్ అసలు అగో తీసే పడుతుంది అది. ఈ స్టాండ్ మీద ఏం లేదా? అంత డొల్లా అంత ఉండదు ఇంటర్వ్యూలలో. షార్ట్ రియాక్ట్ నీకు తెలియదు. ఒక ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నావు చెప్పు పులి. ఈ చెట్లు గ్రీనరీ ఇవైతే చాలా బాగుందన్న. ఈ చెట్టు అయితే బాగా నచ్చిందన్న. బాగా నచ్చిందా? బాగా నచ్చింది. లేరా. సో మాంసానికి అలవాటు పడ్డ పులి అడవిలో సంచరిస్తుంది, ఆంటీలకి అలవాటు పడ్డ పులి మణికొండలో తిరుగుతుంది. సో ఆ పులి నమస్కారం. చెట్టు ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చెట్లు గ్రీనరీ చాలా ఇష్టం అన్న. గ్రీనరీ మనం బతికించాలి. బాగుంది, ఇప్పటి చాలా బాగుంది. ఒరిజినల్ కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడంటే ఒక పెద్ద అచీవ్మెంట్లు ఉందన్న నాకు. ఎందుకంటే పన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలేదు ఈ ఛానల్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్లు ఈ ఛానల్ కూడా ఫస్ట్ నీ ఇంటర్వ్యూతో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కొట్టు, నేను కొట్టాలా నువ్వు కొట్టు. నేను కొట్టాలా నువ్వు కొట్టు. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్లు, ఈ ఫ్లవర్ చాలా నచ్చింది అన్న, చాలా బాగున్నాయి చెట్లు. ఆ చెట్టు బాగా నచ్చిందా? అవును, గ్రీన్ బ్రదర్ అసలు అగో బ్రదర్ అసలు అగో ఎవరన్నా వీడు? వాడి ఎంతసేపు పడుతుంది అది. ఈ స్టాండ్ మీద ఏం లేదా? అంత డొల్లా అంత ఉండదు ఇంటర్వ్యూలలో. షార్ట్ రియాక్ట్ నీకు తెలియదు. మీరా చెట్టు. వెల్కమ్ పులి గారు. థ్యాంక్ యూ అన్న. నీకు గిఫ్ట్గా ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న. చెట్లు గ్రీన్ అంటే చాలా ఇష్టం అన్న. గ్రీనరీ మనం బతికించాలి. గ్రీనరీ. అవును, రబ్బర్దే ఇది. అవును, రబ్బర్దే ఇది. ఒరిజినల్ కాదా? రబ్బర్దే వచ్చు. నువ్వు పోతా నీళ్ళు వచ్చి మరి ఎప్పుడు ఇక్కడ పెట్టింది? ఇదే ఆ గిఫ్ట్గా ఇస్తున్నా, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏడ పెట్టాలి ఇది? వాడు ఉన్నాడు కదా. పట్టుకొని కూర్చో. ఒక గంటలో అయిపోతుంది ప్రోగ్రామ్. సో ఎలా ఉంది ఇప్పుడు ఇంటర్వ్యూ? బాగుందన్న. నేను ఇలా ఇంటి కూర్చొని ఇంటర్వ్యూ చేసుకోవడం చాలా బాగుంది. నువ్వునేనా? అవును, నువ్వునేనా ఉంటున్నావు ఇక్కడ? మనం ఇద్దరం ఉన్నది. మరి ఒకసారి కెమెరామెన్ వెనక్కి వెళ్ళు. అన్నా ఎవరన్నా వీళ్ళు? ఎవరు వీళ్ళు? మీరు అంటుదాం పెట్టాడు. వాడే నంగిపో అనుకున్నట్లా. నీకెందుకు ఆయన ఎవరుంటే నీకేంది అంటే కొంచెం కంఫర్టబుల్, అంటే కంఫర్టబుల్ ఉంటాయి కొంచెం మనం. సరే కూర్చో. సరే ఇంటర్వ్యూ కాదా? సరే సరే ఇంటర్వ్యూ కూర్చో. మరి వీడెటువంటి ఇదేంది ఇప్పుడు ఇది? దీంతో ప్రాబ్లం ఏమి నీకు? అంటే కెమెరా ఫ్రేమ్ లో నువ్వు నేనే ఉంటాం. అక్కడ బట్టలు ఆరేసుకొని డ్రాయర్ ఏమని ఆరేసుకొని నీకెందుకు? అంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు ఈ రోజంతా. ఏం డిస్టర్బెన్స్? అది తీసేస్తే మంచిగా ఉంటుంది. అదే తీసేస్తే మంచిగా ఉంటుంది. ఏంటన్నా ఒక ఆర్టిస్ట్ కు మీదేస్తారా డ్రాయర్లు? ఏముంటుంది నీకెందుకు? కెమెరా పెట్టు, అక్కడ కెమెరా పెట్టేసి చూడు. ఇవన్నీ నీకు అనవసరం. ఏమున్నది? వీడు స్నానం చేయలే కంప కొడుతుండో నీకెందుకు పులి? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? మన ఇద్దరే ఉన్నాం. వాళ్ళు అలా పడుకున్నారు. అది వాళ్ళకి తెలుసా? డ్రైయర్ ఉన్నాయి వాళ్ళకి తెలుసా? తెలియదు. ఉన్నది చాయ్ తాగుతాం పెట్టుకొని తెలుసా? తెలియదు. ఇదే మ్యాజిక్ అంటే ఇంటర్వ్యూలు ఇట్లే ఉంటాయి. మనం ఇద్దరం ఉంటాం. మన ఇద్దరే ఉన్నాం. సరే బట్టలు ఎప్పుడు పెట్టు, బాత్రూమ్ ఇప్పుడు బయటికి వచ్చి లోపల పెట్టు. అది వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఇదే మ్యాజిక్ అంటే. అయ్యో రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఏం క్యారెక్టర్ బాబు నీది. ఎంతమంది కొడుతున్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కెమెరా ఎట్లా? చాలా మంది దగ్గర 15 మంది ఉన్నారు. చాయ్ కోసం వచ్చారు. ఈ ఇంట్లో చాయ్ తాగుతారా?
అన్న ఛాయ్ అంటే గుర్తుకొచ్చింది. ఇంటర్వ్యూ అంటే ఛాయ్ ఇస్తారు అన్న, మంచిగా అందరు కూర్చొని ఛాయ్ తాగకుండా మార్చి ముచ్చట పెట్టుకుంటారు కదా. చాయ్ కావాలి. మరి ఛాయ్ లేదు ఇప్పుడు. డబ్బులు అన్న ఏదన్నా ఛాయ్ లేదు ఇలా, ఏదన్నా ఛాయ్ లేదు ఇలా, చాయ్ లేదా? ఛాయ్ లేదు రివ్యూ లేదా? చాయ్ లేదా? లేదు దొల్లా ఏం లేదు. నీకు 3 గంటల ఇంటర్వ్యూ ఎవరైనా చాయ్ ఇస్తారా? గంజి ఎవరైనా తాగుతారా? ఇంటర్వ్యూలో చాయ్ తాగుతా అంటే నీకు 3 గంటలు చాయ్ తాగుతారా వాళ్ళు? జస్ట్ అట్లా తాగినట్టు యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేయాలి, నేర్చుకో. సరే సరే ఈ రోజు బా ఎవరో ఇలాచి బాగా గంచి దచ్చేసిరన్న. మంచి ఇలాచి, అల్లము, బా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిది. ఉంటాయి మన చాయ్లో. బా ఇంకేంటి పులి? ఉమ్, ఇంకేంటి సంగతులు? ఉమ్. ఏంటి లైఫ్ ఎలా వెళ్తా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడైతే చాయ్ తాగు. వేడిగా ఉంది అనుకుంది. తమాషా ఏంటంటే నీకు చాయ్ ఇచ్చినాం, అవు. ఆ కప్ పైన ఏమున్నది? కాఫీ అని ఉంది, కాఫీ అని ఉంది. కాఫీ. అదే మ్యాజిక్. బా అంటే బిస్కెట్స్ ఉన్నాయా చాయ్లోకి? అంటే బిస్కెట్స్ ఉన్నాయా చాయ్లోకి? బిస్కెట్స్ ఏమైనా కావాలి చాయ్లోకి? ఏ అదొద్దు అమ్మా, మరీ ఏడా బిస్కెట్లు అంటే. అదే తాగలేదు, తాగిన తర్వాత చేద్దాం. ఏ లేదు మీరు చెప్పండి చెప్పండి. తాగిన తర్వాత చేద్దాం. ఇది బేసిక్గా ఈ చాయ్ పత్తా అనేది మనం ఆగ్రాకి వెళ్ళినాం లాస్ట్ టైం షూటింగ్ ఉండి. మేము ఆగ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ మన తాజ్మహల్ దగ్గర అక్కడ నుంచి మన కిషన్ భాయ్ అని ఒక ఆయన ఉంటాడు ఆగ్రా. కిషన్ భాయ్ దగ్గర మనకు ఇక్కడ చాయ్ ఉన్నది, చాయ్ పత్తా ఉంటుంది, ఇది ఎక్కడ కూడా దొరకదు, చాలా రేర్ అండి, మీరు తీసుకెళ్ళండి, మీరు ఎంజాయ్ చేస్తారని ఈ చాయ్ పత్తి మనకి ఇవ్వడం జరిగింది. ఆ పత్తా తాగుతాం. ఈ ఫ్లేవర్ అసలు మనకు వెరీ రేర్ ఫ్లేవర్, టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఆల్ ది బెస్ట్. ఈ టైం అయిపోయింది. ఇంకొకటి ఏమన్నా తాగుతా? ఏ అదొద్దు బాబు, చాలా ఎక్కువ అయిపోయింది చాయ్. బాగుంది, నచ్చింది. టేస్ట్ బాగుంది. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. ఇదిగో ఇదేంది దీంట్లో నేను క్వశ్చన్స్ రాసుకున్నా, ఆన్సర్ నువ్వు చెప్పొద్దా? అంటే నా ఒరిజినల్ ఆన్సర్ కాదా? కాదు, ఆన్సర్ వద్దా? సరే ఇచ్చి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతా కదా. ఇప్పుడు నేను అడుగుతా 950 950 కలిపి ఎంత? తెలియదు. ఆన్సర్ ఉంటాయి అంతే. అయ్యో. క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. అదంటే ఉద్యోగం పక్కన పెడతాను. పనిలే. పురి ఒక కమిడియన్ గా అందరినీ మోసం చేస్తూ ఎట్లా లైఫ్ లో ఎలా ముందుకు వెళ్తా ఉన్నావు? ఏదో అలా బతుకు సాగుతుందన్న, ఇక మోసం చేసుకుంటూ. నువ్వు టెన్షన్ పడకు. ఈరోజు సద్దామన్న ఇంటర్వ్యూ చేస్తున్నది మాత్రం నువ్వు అనుకోకు. ఒక యాంకర్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నానే అనుకో. అవునా? నేను ఒక యాంకర్ లా ఫీల్ ఫ్రీగా ఉండు. టెన్షన్ తీసుకోసారి ఈ మాత్రం హింసిస్తే చాలు చెలరేగిపోతారు. ఇంకేంటి సంగతులు? నీకు అంటే నీకు సద్దామన్నకు నీకు బాండింగ్ ఏంటి? జేమ్స్ బాండింగ్. జేమ్స్ బాండ్. అంతే, బాండింగ్ జేమ్స్ బాండింగ్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతాను నిన్ను. షూర్. నువ్వు ఊర్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు అంటే పులి అనేవాడు ఒక కమెడియన్ తెలుసు అందరికి. ఓకే. అది అబద్ధం అని అది కూడా తెలుసు, కానీ అది వేరే విషయం. నువ్వు ఇండస్ట్రీకి రాకముందు చైన్ స్నాచింగ్లు చేసేవారు అంట ఈ ఊర్లో, అంటే చైన్ లాగేవాడు అంట. ఫస్ట్ చైన్ ఎవరిది లాగేవాడు? ఫస్ట్ చైన్ యాక్చువల్లీ మా మమ్మీ లాగిన. మీ మమ్మీది ఎప్పుడు? అది నేను ఒక 3 months ఉన్నప్పుడు. 3 months బేబీగా ఉన్నప్పుడు మీ అమ్మ చైన్ లాగా? అవును. చిన్నపిల్లగా ఉన్నప్పుడు? అంతే. రెండో చైన్ ఎవరిది లాగినా? రెండో చైన్ అంటే మేబీ మా అత్తమ్మది. మీ అత్తమ్మ ఎట్లా? ఎందుకంటే మా అమ్మటారు మా అత్తమ్మని ఎత్తుకున్నాను సెకండ్ నేను. అట్లా లాగినా? అవు, అది నా హాబీ అయిపోయింది. పులి బాగా నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నీ నవ్వు వెంట ఏముంది? ఏందది? నేలక. పులి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీకు చాలా ఫేమ్ ఉంది, ఓకే అవన్నీ పక్కన పెట్టు. ఓకే. ఆస్తి ఉందా? చాలా వస్తుంది. చాలా ఆస్తి. ఏంటి ఆస్తి? ఏంటది ఆస్తి? 2 రాష్ట్రాల తెలుగు ప్రజల అభిమానమే నా ఆస్తి. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? కాదరా, నీ యొక్క నైట్ ఏమన్నా ఆయన బరాబర్ తాగుతా. ఏమంటావు? బరాబర్ తాగుతా. కెమెరాలు ఉన్నాయి. చెప్తున్నా, బరాబర్ తాగుతా. రోజు 90 అయిందా నాకు నిద్ర పట్టది. పులి చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, చూసుకో. చాలా అసలు ఓవర్ అయినాకనే ఓవర్ యాక్టింగ్ నేర్చుకున్నా. మందు అవుతావు, మందు దొరకది,
మందు దొరకది. మందు దొరకకపోతే ఓటీ తాగుతా, లేకపోతే సారా తాగుతా. నా ఇష్టం, నా పైసా నా ఇష్టం, నేను తాగుతా. ఏమన్నా తాగుతావు? ఏమన్నా తాగుతా. బరాబర్ తాగుతావు. బరాబర్ బల్ల గుద్ది చెప్తున్నా తాగుతా. విస్కీ తాగుతావు? విస్కీ తాగుతా, రమ్ము తాగుతా, అన్ని ఆల్ మిక్చర్. విస్కీ తాగుతావు, అవు రమ్ము తాగుతావు, అన్ని ఓటక తాగుతావు. అన్ని. నువ్వు ఇన్ని తాగుతావు అని చెప్పి బహిరంగంగా చెప్తాను. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. అన్నా అన్నా చిటికలే. అరే పులిగా, ఇంతసేపు కామెడీకి తీసుకున్నా, మస్తు మజాకులు అవుతున్నారా? మజాకులే కాదు, థమ్స్అప్లు కూడా అవుతాయి. మజాకులు కాదు, థమ్స్అప్లు అవుతాయి. మరి సరే మరి అరే పులిగా, మంచిగా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, మంచిగా చేద్దాం. ఓవర్ చేయకు. నువ్వు బయటికి వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం బ్రో, కాల్ వస్తుంది. హలో, ఓకే అవునా? సరే నువ్వు కొద్దిగా కాల్ చేస్తాను, నేను ఒక బిజీ ఉన్నా. ఓకే బాయ్. ఎవరు? గీత. గీత అంటే? అమ్మ. గీత. మమ్మీ. అమ్మ. గీత. అమ్మ. మమ్మీ. గీత. మమ్మీ పేరే గీత. గీత అంటే? మమ్మీ పేరే గీత. అమ్మ. అరే కొడుక, ఖుషీ శ్రీనివాసం చూపిస్తాను. నీకు అలా అనిపించిందా? అది పర్సనల్. పులి, ఒకవేళ నువ్వు సినిమా యాక్టర్ కాకపోతే ఏమయ్యేవాడివి? పోలీస్ అయ్యేవాడిని. పోలీస్ నీ ఐడికి నా మోకాలందరే ఉంది. బ్రో, మనిషి అనుకుంటే కానిదేం ఉన్నది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతానంటో. ఋషి అవ్వాలని ఎవరు అడిగింది? పోలీస్ చేద్దాం కదా అడిగింది నేను. అదే మీరు పప్పులో కాలేశారు. అది కాదు బ్రో, అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అరే కొడకారే పులిగా, అరే నువ్వు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి నువ్వు నన్ను అన్నది మర్చిపోయి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు సర్దమన్నావు కాదా బ్రో? ఒక ఇంటర్వ్యూ వస్తున్నావు, వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నావు. కమన్ టెల్ మీ. అప్పుడే అయిపోయిందా? క్వశ్చన్లు ఎత్తున్నావు, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అన్నీ ఎత్తివి కదా, అప్పుడే డల్ అయిపోయినావు. ఏంది బ్రో ఇది? గుద్దుతా ఉండాల క్వశ్చన్లు. గుద్దు. ఇంకోటి మీద ఏమి తెలుసా? కొత్త హీరోగా ట్రై చేస్తుంది ఇప్పుడు. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తాను, అందుకే స్లిమ్ అయినా. పులి, చాలా మందికి నువ్వు ఏడుకుంటున్నావు తెలియదు. ఎక్కడ కుట్టినావు? మా ఊర్లో. మీ ఊర్లో? ఓకే, మీ ఊర్లో ఎక్కడ? హాస్పిటల్లో. అంత హాస్పిటల్లో కుడతావు ఎవరైనా? హాస్పిటల్ ఏడున్నది? ఆనే ఉన్నది. అంతే కదా బ్రో, కరెక్టేగా. నువ్వు హాస్పిటల్, నేను హాస్పిటల్ ఉంటున్నా. నువ్వు మీ ఊళ్ళో, నేను మా ఊళ్ళో ఉంటున్నా. అంతే కదా? అంతే. మీ ఊరు ఏడుంది? ఆనే ఉన్నది. మా ఊరు కాడ. అది ఏంది బ్రో కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ ఊరేడు ఉంది? ఆ ఊరు కాడ. మా ఊరేడు ఉంది? ఆ ఊరు కాడ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంతే కదా. ఏంది బ్రో కన్ఫ్యూజ్ అవుతావు? ఎట్లా యాంకర్ అయినావు బ్రో నువ్వు? ఒకసారి ఎంతో చేతులు పెట్టుకో. బలిసిందా? అవు బ్రో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇంత గడ్డ అయింది, అది ఇంత అయింది. అది ఎట్లయిందో తెలియదు. నీకెళ్ళి తెలిసింది? బాగా వచ్చింది. నీకు రియాక్ట్ గొడవ ఏంది? నీకు రియాక్ట్ ఏంటి? గొడవ ఏంటి? యాంటీ. ఎందుకు గొడవ? ఆ యాంటీ దేనికోసం? ఆంటీ కోసం. ఆంటీ కోసం యాంటీ. అదే ఒక ఆంటీ కోసం యాంటీ అయింది. అదే యాంటీ పెద్ద గొడవ అయింది, అంతే. సో రియాజ్ గారు నేను కొడుతు నువ్వు ఏం చేస్తావు? నిర్మల్ నుండి 200 మందిని దింపుతా. పని కొట్టు. మన చేతి వాడు కొడితే వాడిని ఉంటాడు, వాడిని కొట్టలేక నువ్వు నిర్మల్ నుంచి 200 మందిని తెస్తావు. బ్రో ఏదైనా మన చేతులకు మట్టి అంటు కొట్టుకుని చూసుకోవాలి, అంతే. గ్లౌజులు వేసుకో. ఏదో తేడాగా ఉందేంటి? సో నిర్మల్ నుంచి రియాజ్ గారిని కొట్టడానికి 200 మందిని దించుతావు, అంతే పక్కా. సర్లే అదంతా ఓకే. నువ్వు నీకు బలిసింది, నువ్వు ఓరో మాట్లాడుతున్నావు. చాలా బలిసింది. నాకు అర్థమైంది. ఓరో మాట్లాడుతున్నావు. ఇంటర్వ్యూ తర్వాత సంగతి చెప్తా కానీ సరే. ఎవరికన్నా ఒకసారి మీకు బాగా ఎవరు క్లోజ్ ఉంటారు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో? ఒకసారి ఆయన ఫోన్ చేయండి ఒకసారి. నాకు బాగా క్లోజ్ అంటే తమ్ముడు ఎవరు? మీ తమ్ముడు ఉన్నాడా? అంటే మా తమ్ముడు అంటే మన జాన్ జబ్బా. ఇక జాన్ జబ్బా భాస్కర్ తమ్ముడు. భాస్కర్ తమ్ముడు అంటే ఎవరు? భాస్కర్ తమ్ముడు అంటే మన బిందాస్ భాస్కర్.
మన జబర్దస్త్ భాస్కర్ పల్ల భాస్కర్ పల్ల భాస్కర్ పల్ల భాస్కర్ అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా నేను జాగ్రత్త పడుకుంటా. తమ్ముడు బాగా భాస్కర్ నీకు బాగా క్లోజ్ బాగా క్లోజ్. అంటే భాస్కర్ ఎట్లా ఉంటాడు మనిషి అందంగా ఉంటాడా ఏంటి అరే అన్న అని చెప్పి జానిస్తావు మనకి. నిన్ను అన్నాని పిలవాలా మొన్న రోజులకు నువ్వు విషయం కదా అన్న అని భాస్కర్ని టైం ఒకళ్ళక ఉంటా బ్రో అన్ని టైం ఒకళ్ళక ఉంటా బ్రో అన్ని. ఆహా మరి మారిపోతాయి కథలు. ఎట్లా మాట్లాడతావు బ్రో నువ్వు కూడా? అంటే నువ్వు ఎదిగినా అంటావు బాగా బాగా. రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. ఏం క్యారెక్టరా బాబు నీది. ఇప్పుడు భాస్కర్ని చూస్తే కొంచెం పళ్ళు బయటకు ఉంటాయి ఏంటి పరిస్థితి కర్రెగా ఉంటాడు ఏంటి ఆ భాస్కర్ గురించి ఒకసారి పనులలో ఉంటాయి బాగా ఫీల్ అవుతా ఉంటాడు. ఏం చెప్తాను నీకు ఎందుకురా నేను పెట్టిస్తాను నీకు ఎందుకని భాస్కర్కి క్లిప్ పెట్టించి మేనేజ్ చేపిస్తా అని చెప్తా. నువ్వు భాస్కర్కి క్లిప్ పెట్టిస్తా అని చెప్పినావు పల్లకి భాస్కర్కి ఏమన్నా చెప్పు రెండు మంచి ముక్కలు చెప్పు భాస్కర్కి కెమెరాకి చెప్పు. భాస్కర్ ఏం ఫీల్ అవ్వకరా నీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎందుకు నేను ఉన్నా నీకు ఎందుకు నేను అన్న నీకు పెద్ద నేను ఉన్నా కదా. ఒకసారి భాస్కర్కి ఫోన్ చేయి ఒకసారి చేద్దాం. ఏం చేస్తాడు మనోడు తమ్ముడు నెంబర్ ఉందా చెప్పాలా ఉందిలే మీకెందుకులే బాధ. హలో హలో తమ్ముడు ఏడున్నావు? తమ్ముడు అనుకోండి ఏం చేస్తావు చెప్పు. తమ్ముడు ఏడున్నా తమ్ముడు చెప్పు. తమ్ముడు ఏడుంటారా? ఇంట్లో ఉంటాడు లేకుంటే నాతో ఉంటాడు. నువ్వే తమ్ముడు కావాలి. తమ్ముడు ఖాళీ ఉండే బదులు ఇంట్లో బదులు పని చేసుకోవచ్చు తమ్ముడు. అందుకే నీ పని చేద్దామని చెప్పి దొరుకుతలేవు. ఏడు నిర్మల్లో ఉన్నావా మణికొండలో ఉన్నావా? లే బ్రోనా ఒక అగ్గర్ ఉన్నా పని చేసుకో తమ్ముడు. నువ్వు చేస్తారా? అదే నువ్వు ఒకసారి కనబడితే నీ పని చేస్తా. ఇప్పుడు నేను ఒక మూవీ ట్రై చేస్తున్నా. అలా ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంది నీకు ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు జీవితంలో క్యారెక్టర్ చేసి ఉండవు తెలుసా? అచ్చా నీకన్నా చిన్న తమ్ముడు ఉంటాడా? నీ తమ్ముడు ఇంత పెద్దగా ఉంటాడా? అదే నాకన్నా చిన్న తమ్ముడు అంటే నువ్వే కదా ఇక. అదే అన్న అదే సినిమా పేరు అది తెలుసా తమ్ముడు? చెప్పాలి కదా. చెప్పండి ఎట్లా తెలుస్తుంది? అదే సినిమా పేరు బెల్లంగడ్డ పెట్టుకున్నావు లేకుంటే అల్లంగడ్డ పెట్టుకున్నావు? లే తమ్ముడు నువ్వు అన్న గురించి మంచిగా మాట్లాడాలి. అట్లా అయితే అన్న నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్నావు లేకుంటే అదే నేను ఇప్పుడు సినిమా పేరు పెట్టుకున్నావు ఉండాలి. తమ్ముడు నువ్వు బాగా ఓవర్ మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఇక మంచిగా ఏదో తమ్ముడు అని చెప్పి మర్యాద మెల్ల మాట్లాడుతున్నా. ఇక బాగుండదు మళ్ళా నేను సీరియస్ అయితే. గొంతులో ఏం పెట్టుకున్నావు అన్న? అంటే నార్మల్ అదే విక్స్ ఏమైనా పెట్టుకున్నా గరగర మనం డైలీ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కానీ జాగ్రత్త అన్న లోపల దన్మని పోగల. లేదని నువ్వు కొంచెం మాట తీరు మార్చుకో తమ్ముడు. అన్న ఒకసారి లొకేషన్ అడ్రస్ అన్న. తమ్ముడు నువ్వు లొకేషన్ పెట్టాడు నువ్వు వస్తా చెప్పు. ఏమనుకుంటున్నా నువ్వు ఏదో మెల్ల మాట్లాడుతున్నా అని చెప్పి ఏదో అనుకుంటున్నా నా గురించి. తప్పు అనుకోకు ఏమనుకోకు ఇట్లా అంటుందని. మెల్ల మాట్లాడినా స్పీడ్ మాట్లాడినా నాకు అర్థం కాదన్న. నాకే కాదు చాలా మందికి అర్థం కాదు. కొంచెం క్లారిటీ మాట్లాడితే అర్థమవుతుంది. మెల్లగా స్పీడ్ పక్కన పెట్టు మంచిగా మాట్లాడు అంతే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను మంచిగా మాట్లాడుతున్నా. ఇంత మంచిగా మాట్లాడి ఎవ్వడు ఉండరు తెలుసా? లాస్ట్ అంతా లంగరాజులో పడుతుంది. మా ఇంటి పక్కన ఉంటుంది. తమ్ముడు నేను ఇప్పుడే బిజీ ఉన్నా నేను మళ్ళీ చేస్తా. నీతో మాట్లాడిన టైం లేదు నాకు. నువ్వు ఒకటి చెప్తే ఒకటి అంటున్నావు తమ్ముడు. నువ్వేనా కనవర్రా పూలి నిజం చెప్తున్నా. ఇదేదన్నా గనక టెలికాస్ట్ రాని నిన్ను ఎట్లా కొడతా తెలుసా? కుక్కను కొడతారా బయలుబుల్లే. సరే తమ్ముడు నీకు క్యారెక్టర్ ఇస్తా. ఎందుకు టెన్షన్ తీసుకో. ఓకే బాయ్. అట్లా మా రిలేషన్ అట్లా ఉంటుంది తమ్ముడు. తమ్ముడుతారు భాస్కర్ తమ్ముడుతారు. చాలా నీకు మెహదీపట్నం ఏరియా తెలుసా? తెలుసు. తమ్ముడు మీ తమ్ముడు ఉంటాడు అవునా? ఊరికి అట్లా పోయిరా సాయంత్రం చాయ్ తాగి అద్దులే మన అత్తవా మళ్ళీ? అది పని లేదు మనకి మొత్తం మణికొండ ఐటీ సిటీ. ఐడే సిటీ పర్లేదు వస్తారు వాళ్ళు మెహదీపట్నం వాళ్ళు వస్తారు. మన మేడం మన సరే ఒకసారి కలవరాదు మీ తమ్ముడిని పిలిపినా ఫోన్ చేస్తా. అద్దులే ఇప్పుడు తమ్ముడు బిజీ. తమ్ముడు బిజీ రాని లేవు సరే బ్రో అద్దులు ఎందుకు